జగన్ గారి పాలన ప్రస్తుతానికి చదువుకునే వాళ్ళకి బాగుంది. చదువుకునే వాళ్ళు సూపర్గా ఉంది. దానిలో చెప్పలేము, దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు చేసిన పాలనలో కొంతమందికి సర్టిఫికెట్లు ఆపేసేసి చదువులు ఆపేసిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు చిన్న చిన్న జాబులు చేసుకోవాలంటే సర్టిఫికెట్లు లేక జాబులు ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అరాచకంగా చంద్రబాబు నాయుడు గారికి విషయం మాకు తెలిసిన విషయం ఏంటంటే, మేము కళ్ళతో చూసింది పిల్లలకి చాలా సూపర్గా ఉంది. పిల్లల చదువులు సూపర్గా ఉన్నాయి. ఇవాళ చదువుకోని పిల్లలు లేరు. తల్లిదండ్రులు చదువు విషయంలో పిల్లలకి ఎంత చదివించడానికి రెడీగా ఎందుకున్నారంటే, ఆయన విద్యా దీవెన కానీ ఏదైనా ఉన్నాయి, పిల్లలు చదువుకుంటే చాలా బాగుంది. చాలు, ముందు అసలు పునాదులు లేనిదే నువ్వు ఎక్కడో కడతానంటే ఉపయోగం ఉంది. పునాది ముందు కావాలి. నీ పిల్లలు తయారైతే రేపు నీ పిల్లలు చేస్తారా ఎవడో తెలుసు. బాబు వస్తే జాబ్ వస్తుంది. ఎవరికి వస్తుంది? కింద ఉన్నవాళ్ళు కింద ఉంటున్నారు చదువు లేకుండా. చదువు కావాలిగా. నువ్వు కాలేజీలకి ఫీజు రిమెంట్మెంట్ ఇవ్వకుండా నువ్వు వదిలిపారేసి దొబ్బేసావు. పిల్లల చదువులు ఏంటి? వాళ్ళ సర్టిఫికెట్లు ఆగిపోయినాయి. ఏంటి పరిస్థితి? రైతులు మోసం చేశాడు. మరి ఇప్పుడు రైతులకి ఎంత వచ్చింది? ఇంట్లో కూర్చొని శుభ్రంగా పంట పండించుకుంటున్నారు. ఇవాళ అప్పులకి ఉరేసుకుని తెచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకప్పుడు ఎంతమంది ఉన్నారు? ఏం కాపాడాడు? ఇచ్చాడేమో. ఆయన చేసింది ఆయన చేశాడు. ఆయనకంటే మెరుగ్గా చేశాడుగా. ఇప్పుడు విత్తనాలకి లేవనే బాధలు లేవు. ఇవాళ ఏ ఏరియాలకి డబ్బులు లేవని భయం లేదు. పండినా పండపోయినా ఎంతో కొంత ఇంటికి వచ్చి పిల్లలకి వాళ్ళు చదివించుకుంటే దారి ఉందా లేదా? వాళ్ళు ఎంతో కొంత చదివించుకున్నారు. వాళ్ళు ఇప్పుడు చదువు దారిలో ఉన్నారుగా. వాళ్ళు వ్యాపారం చేయని చదువుకుంటున్నారుగా వాళ్ళు పిల్లలు కూడా. కారణం ఎవరు? ట్యాక్సులు జగన్ పెంచడం ఏంటి? ట్యాక్సులు పెంచేది ఎవడో తెలియదా? ట్యాక్సులు పెంచేది ఎవడో తెలియదా? అంత ఇంకా లోకం కళ్ళు మూసుకొని లేదు. ట్యాక్సులు తగ్గిస్తారంటే పెట్రోల్ మీద ఆయన శాతం తగ్గించుకుంటాడు. దానివల్ల వచ్చే నష్టం ఏముంది? కొద్దిగా వస్తుంది నష్టం. కానీ ఈలో పిల్లలు చదువుకుంటారు. పిల్లలు జాబులు వచ్చేస్తాయి. ప్రతి పిల్లడు చదువుకుంటాడు కదా. ఇది అవకాశమే కదా. చిన్న పిల్లడి దగ్గర నుంచి డిగ్రీల వరకు కూడా అందరూ చదువుకుంటున్నారు. ఉపయోగమా కాదా? చదువు ముందు ముఖ్యం. అది లేకుండా చేసి నువ్వు ఇన్ని చేసుకుంటే నీకు ప్రైవేట్ స్కూల్ బోర్డు అంత పెట్టుబడి పెట్టించావు. ఆ పెట్టుబడి లేకుండా జగన్ ఎంతో కొంత వేస్తామంటే కదా. కాలేజీలో అందరూ ఇప్పుడు ఫీజు రిమెంట్మెంట్ చేస్తామని ఎంతమంది జాయిన్ చేసుకున్నారు? ఈ పిల్లలందరూ ఎవరు జాయిన్ చేశారు? జగనేగా. అది అంటే జగన్కి నేను మద్దతు అని కాదు, న్యాయం చేసాడా లేదా అది. పోలవరం అంటే ఈయన చేసి వెళ్ళాడు కిరికిరి, ఆయన అటు ఇటుగా ఉన్నాడు. దానికి ప్రాబ్లం ఎవరిది? దేనికి తీసుకెళ్ళాడు? ఖర్చులు చూపిస్తానని తీసుకెళ్ళాడు. అది ఎవరికి తెలియకుండా అందరికీ తెలిసింది. అది అంత దాని మీద బోడంత ఖర్చు చూపించాడు. ఆ తీసుకెళ్ళినందుకు ఆ ఖర్చు ఆయన చూపించాడా లేదా? అది ఎవరి డబ్బు? అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బే కదా. నాశనం చేసావు కదా. మరి జగన్ నాశనం చేశాడో బాగు చేశాడో తెలియదు. పిల్లల చదువులకి ఇస్తున్నాడా లేదా? ఈ పిల్లలు బాగుపడితే రేపు అది ఈజీగా తీర్చుకుంటారేమో. ప్రోగ్రామ్ టీడీపీ వాళ్ళు ఎన్ని చేసినా జనాలు కళ్ళతో చూస్తున్నారు. దానిలో డౌట్ లేదు. అందరూ సైలెంట్గా ఉంటున్నారు అనుకోమాకండి. జనాలు ఇటువరకు తెలుసుకోకుండా ఉండాలి. ఇప్పుడు అన్నీ తెలుస్తుంది. అలా అని చంద్రబాబు నాయుడు గారు చేసి ఆయన చేశాడు మంచి. కాకపోతే ఏంటంటే అంతసేపు కూడా పయ్యోడు బాగుపడటం తప్ప కిందోడు ఎవడో బాగుపడ్డా. లాస్ట్ ఛాన్స్ లేదు, ముందు ఛాన్స్ లేదు. వస్తే నువ్వు ముందే అమ్మటే మళ్ళీ కళ్ళాలు వాళ్ళకేస్తావు అంతే. మళ్ళీ చదువుల కిందకి వెళ్ళిపోతాయి. వైఎస్ఆర్ గారు వచ్చాడు, ఫీజు రిమెంట్మెంట్ చేశాడు. ఆయన ఉన్నంతకాలం జరిగింది. ఈయన రాంగలో ఎందుకు ఆగింది అంటే నువ్వు తప్పు చేసావు కదా. మళ్ళీ ఆయన కొడుకు వచ్చి ఫీజు రిమెంట్మెంట్ చేశాడు. అంటే ఆయన చేశాడు, ఈయన చేశాడు. మధ్యలో నువ్వేగా చేయింది. కారణం ఎవరిది? మూడు ముక్కలాట అయినా 4 ముక్కలాట అయినా రాజకీయవేత్తకి ఇప్పుడు కరెక్ట్గా ఉండాలి. రాజకీయంలోకి వచ్చినా రాజకీయమే చేయాలి. రాజకీయంలోకి వచ్చేవాడు పిల్లల్లాగా లోపల ఉంటాడా? ఒక రాజకీయవేత్త, ఒక సీఎం అలా పక్కన కూర్చుంటాడా? ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు, ఈయన చేయాల్సింది ఈయన చేస్తాడు. 70 సీట్లు వస్తాయని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా జానే వచ్చేది. ఆయనకేం సంబంధం అండి అసలు? టీడీపీ అనేది అసలు ఆయన పార్టీ ఏంటి? ఇదేమన్నా అది రామారావు గారు. ఆయన ఎప్పుడైతే మూమెంట్ ఆయనకే సినిమా లేదు. ఏదో కన్నకొడుకు ఇంట్లో చెడుగా కళ్ళు కనపడి కట్టిగా ముసలి దానికి 10 కాగితం ఇచ్చి 2000 అని చెప్పి చిల్లర ఇవే అని చెప్పి 10 కాగితం ఇచ్చి మళ్ళీ ఆ 2000 ఎంగేజ్ లెక్క. ఆయనేం పీకి పందిరేయడానికి ఆయన పార్టీ ఏం కాదు. ఇది మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోద్ది. అసలు ఆయనకేం సరిపోద్ది? ఆయనకే లేదు విజయాన. ఆయన ఏదో మేకప్ వేసుకుని ఆయన ఏదో పాపం
అమ్మాయి ముఖం చూసి కమరాజకీయంతో మామూలుగా వీడికి ముసుగులో డైరెక్ట్గా ఇవ్వలేక ఇండైరెక్ట్గా ఇచ్చేయటమే, అంతేగాని ఏమి ఉండదు. చంద్రబాబు ఏమంటారంటే జగన్ గారు మోసం చేస్తున్నారు ప్రజల్ని అంటున్నారు. అది సహజమే, అది గిట్టనుడు. ఆయన సీట్లో ఉన్న సేపు ఈయన తిరగలే అదే పని మీద. ఇప్పుడు అదే పని మీద ఈయన తిరగలేదేంటండి? సీట్లో దిగిపోయిన తర్వాత ఎవడైనా కూడా పక్కకు వచ్చేయటమే. సినిమా ఏమి అమ్మనంత సేపే నీది, అమ్మిన తర్వాత సంబంధం లేదు. అంటే ప్రజల్ని మోసం చేసి భారం పెంచుతున్నారు. మోసం అంటే వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి వాళ్ళు ఇదే బతుకు. వాళ్ళు కొత్తగా ఏముంటుంది, వాళ్ళ తాత అయినా వీళ్ళ తాత అయినా. వీడు సినిమా డూపు చెప్తాడు, వాడు పొలిటికల్ డూపు చెప్తాడు. రెండింటి తేడా ఏముంటుంది? ఎవడు తెలిసింది వాడు చెప్తాడు. రైతులకు నేనే ఇంకేముంది, నాయే 2 ఇల్లు కబ్జా చేశారు. మా అమ్మ ఏమైందో తెలియదు, దినం చేశారు. చాలా ఇంకేమైనా చెప్పాలా? డోర్ నెంబర్, ఆధార్ కార్డు, సొంత ఇల్లు ఏమైనా ఇవ్వాలా? టీడీపీ గవర్నమెంట్లో 2 ఇల్లులు కబ్జా చేశారు. మా అమ్మగారికి 4 ఇల్లులు ఉన్నాయి. మా అమ్మ ఏమైందో తెలియదు. 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. మా అమ్మగారు ఎవరది? ఏమంటారు వాళ్ళు? మామూలుగా పోలీసు వాళ్ళు వాళ్ళే చేయించింది, వాళ్ళే కదా కబ్జా చేయించిందే, మెయిన్ వాళ్ళే కదండి. మరి ఏంటమ్మా మీ లెక్క అంటే, నేను ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మనిషి అంటది ఒకటి, ఇంకోటి వచ్చేసేమో నేను ఎవరో తెలుసా మేము అని. నేను చెప్పా గడ్డమైంది రమ్మనమని చెప్పు. కొడాల గుడివాడ ఈడోసారి బుద్ధాయంకన్నా ఏదో అంటారు, కోమటోడు వంటంలో ఒకడు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు పోలీసు పోడొచ్చు. ఇప్పుడు వెళ్ళమనండి మగోడు అయితే. ఆయన అప్పుడు ఆయన్నే పిలిచాడండి. నువ్వేమైనా మగోడు అయితే రమ్మని అలా సీఎంనే పిలిచాడు. ఇవన్నీ పులిహారి పనులు అంటాము మేము తమిళనాడులో అండి. మేము సొంతం ఇక్కడ సెటిల్ అయిపోయాం 60 ఏళ్ళు తాతల ముత్తాతల నుంచి. చంద్రబాబు గారు ఏమంటే పట్టిసీమకు నీళ్ళు తెప్పించింది నేనే, అన్ని కాలువలు ఆడు బాబుయే ఏంటాడమ్మ మొగుడితే ఏమన్నా నీళ్ళు తెప్పించడానికి. పోలవరం మీరు చూశారు, మీకు తెలుసు అసలు పోలవరం ఇప్పుడు వెళ్ళారా మీరు? వెళ్ళారా? ఎలక్షన్ అప్పుడు డిక్లేర్ అయ్యేటప్పుడు పోలవరం దగ్గర ఉన్నా నేను. 20 కిలోమీటర్లు వెళ్ళటానికి దారి లేదు, తెలుసా మీకు? తెలుసా మీకు? లేదు పోలవరం వెళ్తారా ఇప్పుడు ఏమన్నా? 20 కిలోమీటర్లు వెళ్ళటానికి దారి లేకుండా చేశాడు. ఆయనే చేసింది, చంద్రబాబు గారే. ఎవరండి బాగు చేయడం? ఆయనేం బాగు చేశాడండి? ఆయనకి మొత్తం అన్ని ఇచ్చినా కూడా ఆయనకి ఎక్కడ సరిపోద్ది? ఏం చేస్తే మళ్ళీ ఈయనే చేయాలి ఏ చేసినా. ఆయన 100% ఉంది అంటాడు. ఇనేబోడు ఉంటే ఆడు మొత్తం పోయి అరకప్ టీ ఇప్పిస్తే మొత్తం ఇనేబోడు ఉన్నాడు పొద్దున్న దాకా కూకొని. 90 మందిలు ఇస్తే మొత్తం రేపొద్దున కూడా ఎదురు చూస్తా. అది దానికి సంబంధం లేదు. అది అసలు ఫకప్ బ్లడీ. ఈయనతో తట్టుకోవడం కష్టమైన. అంటే 30 లక్షలు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే దాన్ని కూడా భూ కబ్జా చేస్తున్నారు వీళ్ళు వైసీపీ చంద్రబాబు గారు ఆరోపిస్తారు. అవునండి, ఆయన ఏదైనా ఆరోపిస్తాడండి. ఆయనకి అదే పని. అమ్మాపేటతో అడుక్కొని ఇది అసలు అతని సంబంధం లేదు. ఈ పార్టీ అనేది అయింది కాదు ఇది. ఇది తెలుగుదేశం రామారావు గారిది ఇది. అంతేగాని ఆయనకి సంబంధం లేదు. అసలు తేగకూడదు అసలు. ఆయన ఏ రోజు అయితే రామారావు గారు లేరో ఆ రోజే పార్టీ అంతం అయిపోయారు. ఆయన దేన్నైనా దెబ్బ కొడతాడు, తినే అన్నం కూడా దెబ్బ కొడతాడు. 82లో పార్టీ స్థాపించారు, 84లో. లాస్ట్ అండ్ ఫైనల్ ఎలక్షన్లకు ముందు 3 నెలల ముందు 36 లక్షలు ఒక దానికి ఒక టెండర్కి 5 రూపీస్ తీసుకొని అది ఏముంటుంది? అది టోకెన్కి 100 రూపాయలు వసూలు చేస్తా. పొద్దున్న టిఫిన్కి ఒక 100, తలకాయకి 300. 36 లక్షలు టెండర్ ఇచ్చేసావు. 36 లక్షల టెండర్ అది ఎందుకు పట్టింది? 6 లక్షలు కూడా పడుతుంది. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ లెక్క 4 పక్కల అద్దాలు. సంబంధం లేదండి. ఏదైనా ఈయన తిరుగులేని పని. సీఎం అవ్వకపోతే మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం, బట్టలు ఎప్పుడు తీసేసి కృష్ణాలు పోసుకొని. బాగా చేయటం ఏంటండి? చేస్తే ఈయనే చేయాలి, ఇంకెవరు? అసలు ఈయన రేంజ్కి సీఎం అనవసరం. అసలు ఈయన రేంజ్కి వాడు ఏదైనా అడుగుతాడండి. అందితే జుట్టు, అందిపోతే కాళ్ళు, ఆడదాని టైపు. అందితే జుట్టు లేదా కాళ్ళ మీద పడిపోవటమే. ఎందుకనండి? మాకు అలవాటు ఫస్ట్ నుంచి. కొత్తగా రాలే మాకు. మా మామగారి నుంచి మాకు ట్రైనింగ్ అది. 40 ఏళ్ళు అంటే 100 సంవత్సరాలు అయితే మటుకి సింహం ఉందో ఎక్కడితో పోట్లాడగలము? పందులే గుంపులు కోసి సింహం కదా. ఈ దెబ్బ కష్టం. అవి కలవటాలే పొలవటాలు ఏమి ఉండదు. మళ్ళీ మేమే మళ్ళీ ఎప్పుడైనా మేము ఎన్నాళ్ళైనా మేమే. ఆయన పరిపాలన ఏంటి నెంబర్ 1గా ఉంది. ఆయన వాళ్ళ మామగారిని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. జగన్ గారు నడుస్తూ పరిపాలన చేసి అందరి ప్రజల మీద కూరుకుంటూ పైకి వచ్చాడు. రైతుల్ని మంచి రూట్లో పెట్టింది జగన్ గారే. మంచి పరిపాలన ఇచ్చేది జగన్ గారే. రైతులు పట్టించుకోకపోవటమే చంద్రబాబు నాయుడు ఆ రోజు పోవడం కారణం.
జగన్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. నేను ఉన్నప్పుడు అసలు కరెంట్ కోతలు ఏం లేదు. కరెంటు కోత అన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా కరెంటు కోత ఉంది. జగన్ ప్రభుత్వం ఒకటే లేదు, అన్నీ బాగున్నాయి, అన్ని బాగా పరిపాలన కూడా బాగుంది. ప్రతి సీమాకి నేను లేపించింది నేనే, హైదరాబాద్ని నేనే కట్టించాను. అంటే అన్ని హైటెక్ సిటీ నేనే డెవలప్మెంట్ చేసింది నేనే. హైటెక్ సిటీ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో. కానీ హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు ఒక్కడి వల్ల కాల, రాజశేఖర రెడ్డి వాడు కూడా అయింది. అది పోలవరం కూడా నేనే పోలవరం రాజశేఖర రెడ్డి గారి ఓపెనింగ్, అది ఆయన పరిపాలన. అది అంటే నేనే 75% కట్టాము మా హయాంలో. జగన్ గారు వచ్చాక 1% కూడా కాలేదు అంటున్నారు. జగన్ గారు వచ్చిన తర్వాత అది పూర్తి అయింది, ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అది పరిపాలన. రాయలసీమకు నీళ్ళు తెప్పించాను, అన్నిటికీ తెప్పించాను, నేనే తెప్పించాను. ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే నేను అధికారంలోకి వస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చేది జగన్ పరిపాలన అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అడుగుతారు. మరి లాస్ట్ ఛాన్స్ కూడా ఒక్క ఛాన్స్ కూడా 1% ఛాన్స్ కూడా ఏమో. ఎందుకంటారు? జగన్ పరిపాలన బాగుంది, పేదల పరిపాలన బాగుంది, ప్రజల పరిపాలన బాగుంది. అంటే 14 ఏళ్ళు చేశారు కదా చంద్రబాబు గారు, 14 ఏళ్ళు చేశారు. 14 చేసిన పరిపాలన పేదలకు ఏం జరిగింది ఏం లేదు.